వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు. వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండుగ విశిష్టమైనది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని కొలుస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం 8 ఆగస్టు 2025న వచ్చింది. తమ కుటుంబ శ్రేయస్సు కోరుతూ వివాహిత స్త్రీలు భర్త సంక్షేమాన్ని కోరుతూ మంగళగౌరి వ్రతంతో పాటు కుటుంబం అంతా ఐశ్వర్యం ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం రోజున ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదో పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేయాలి, అలాగే ఆ రోజు పూజ అయిన తర్వాత ముఖ్యంగా చేయవలసిన పనేమిటి అనేది ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ముందే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఎక్కడా కూడా బూజు లేకుండా శుభ్రం చేసుకోవాలి. అలాగే కిచెన్ మొత్తం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే వ్రతం చేసే ముందు రోజు ఒక 3 విషయాలు జాగ్రత్తగా మనం గుర్తు పెట్టుకోవాలి. ఒకటి, మెయిన్ డోర్ అనేది చాలా శుభ్రంగా ఉండాలి. ఇక్కడ దుమ్ము గాని ధూళి గాని లేకుండా శుభ్రంగా మెయిన్ డోర్ గుమ్మం అనేది శుభ్రం చేసుకోవాలి. అలాగే కొంతమంది ఇంట్లో నాన్ వెజ్ అనేది స్టాక్ పెట్టుకుంటుంటారు కదా, ఫ్రిడ్జ్ లో గాని లేదా ఎండు రొయ్యలు ఎండు చేపలు ఇలాంటివి అసలు ఇంట్లో లేకుండా చూసుకోవాలి. అలాగే మనం పూజ చేసే ప్రాంతంలో కానీ పూజా మందిరానికి కానీ ఇలాంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా వ్రతం చేసే రోజు ఇంట్లో మాసిన బట్టలు లేకుండా చూసుకోవాలి. వ్రతం ఆచరించే రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి తలంట స్నానం చేయాలి. ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బియ్యం పిండితో బొట్లు పెట్టుకుని అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ పూలతో అలంకరించుకోవాలి. ఈ వ్రతం చేసే వాళ్ళు పట్టు చీర కట్టుకుంటే చాలా మంచిది. పట్టు వస్త్రాలు శుభప్రదం అంటారు కదా. పట్టు వస్త్రాలు ధరించి మనం నిండుగా రెడీ అయిన తర్వాతే అమ్మవారికి వ్రతం చేసుకోవాలి. తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవాలి. తర్వాత మనం నిత్యం పూజ ఏ దేవుడి మందిరంలో అయితే చేసుకుంటామో అక్కడ కూడా నైవేద్యం పెట్టి దీపారాధన చేసి హారతి ఇచ్చిన తర్వాత వ్రతాన్ని ప్రారంభించుకోవాలి. ఇవి వ్రతం చేసుకోవడానికి ఎలాంటి ఆనవాయితీ లేదు, సౌభాగ్యం కోసం చేసుకుంటాం కాబట్టి పెళ్లైన ప్రతి స్త్రీ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. పెళ్లి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. వ్రతం చేసుకునే ముందు రోజే అమ్మవారిని నిండుగా తయారు చేసి పెట్టాలి అనుకునే వాళ్ళు ముందు రోజు అలంకరించుకుని పెట్టుకోవచ్చు. అలంకరించుకోలేని వాళ్ళు ఫోటో కూడా పెట్టి చేసుకోవచ్చు. పూజలో దీనికి కూడా ఆనవాయితీ ఏమీ అక్కర్లేదు. మనం పెట్టేదే విగ్రహం కాదు కాబట్టి ముందుగా ఆ పీట కోసమని కింద అంటే నేల మీద ఆవు పేడతో అలికిన తర్వాత అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి. అమ్మవారు తామర పువ్వులో ఉంటుంది కదా, అందుకే పద్మ ముగ్గు వేయాలి. కాబట్టి పద్మ ముగ్గు వేసుకుని దానిపైన పీఠం ఏర్పాటు చేసుకోవాలి. పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని పద్మ ముగ్గు వేసుకోవాలి. ముగ్గు వేసేటప్పుడు బియ్యం పిండిని మాత్రమే వాడాలి. అమ్మవారి ఫోటో గాని విగ్రహాన్ని గాని ఉంచాలి. విగ్రహం పెట్టినా నేరుగా పెట్టకూడదు. కింద బియ్యం పోసుకుని ఆ బియ్యం పైన తమలపాకు ఉంచి ఆ తమలపాకులో కొద్దిగా పసుపు కుంకుమ వేసుకుని దానిపైన అమ్మవారి ఫోటోని గాని విగ్రహాన్ని గాని పెట్టుకోవాలి. అమ్మవారి పూజలో నారాయణుడి చిత్రపటం గాని విగ్రహం గాని తప్పనిసరిగా పెట్టుకుని పూజ చేసుకోవాలి. ఆ తర్వాతే కలశాన్ని ఏర్పాటు చేసుకుని పెట్టుకోవాలి. అనుకుంటే ఆ పీట పైన కొద్దిగా బియ్యం వేసి ఆ బియ్యం పైన అష్టలక్ష్మి చెంబును ఉంచి పసుపు కుంకుమలో బొట్లు పెట్టుకుని ఆ చెంబు నిండుగా నీళ్లు పోసి ఆ నీళ్లలో కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఒక వెండి నాణెం గాని రాగి నాణెం గాని వేసుకుని అందులో కొద్దిగా పచ్చ కర్పూరం కూడా వేసుకోవాలి. అందులో కొన్ని మామిడాకులు ఉంచి ఆ మామిడాకుల పైన పసుపు కుంకుమ రాసిన కొబ్బరికాయను ఉంచాలి. ఈ వ్రతంలో లక్ష్మీ స్వరూపంగా భావించి కొంతమంది కలశంలోకి అమ్మవారిని అవగాహన చేస్తూ ఉంటారు. కొంతమంది ఫోటోకి పూజ చేస్తారు, కొంతమంది విగ్రహానికి పూజ చేస్తారు. కలశానికి కానీ మనం పెట్టుకున్న అమ్మవారి విగ్రహానికి కానీ ఏదైనా సరే పూజ చేసుకోవచ్చు. అన్ని
సిద్ధం చేసుకుని ఒక చిన్న వినాయకుడి విగ్రహం లేదా పసుపుతో చేసిన వినాయకుడిని గాని పూజలో ఉంచుకోవాలి. వ్రతం ప్రారంభించే ముందు వినాయకుడికి సోడాపచారాలతో అష్టోత్తరం చేసుకుని నైవేద్యం సమర్పించుకున్న తర్వాతే అమ్మవారిని పూజించి అమ్మవారిని పూజించే ముందు పూజలో పసుపు కొమ్ము పెట్టి పూజ చేసుకోవాలి. ముందుగా దీపాన్ని వెలిగించి పూజను ప్రారంభించాలి. ఈ రోజు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి మనం ఎన్ని ఎక్కువ దీపాలతో అమ్మవారిని పూజిస్తే ఆమె అంత సంతోషిస్తుంది. దీపాన్ని వెలిగించే ముందు తోరాన్ని రెడీ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. దారం బంతిని 9 పోగులు తీసుకుని 9 ముడులు వేస్తూ ఒక్కో ముడికి ఒక్కో మంత్రం చదవాలి. ఆ ఒక్కొక్క నామాన్ని చదువుతూ 9 ముళ్ళు వేసి మధ్యలో పుష్పాన్ని ఉంచి తోరము సిద్ధం చేసుకోవాలి. ఈ తోరము మనం పూజలో కూర్చుని వ్రతం చేసుకునే వాళ్ళు పట్టుకోవాలి. అలాగే మనం ఎంతమందికి అయితే వాయినము ఇస్తున్నామో అంతమందికి కూడా ఈ తోరము రెడీ చేసి అమ్మవారి దగ్గర ఉంచాలి. ఆ తోరముకి పూజ చేసి ముందుగా వ్రతం చేసే వాళ్ళు తోరము కట్టుకున్న తర్వాత చివరిలో వాయినం ఇచ్చే వాళ్ళకి కట్టాలి. ఇలా పూజను ప్రారంభించి లక్ష్మీనారాయణుని కూడా ఆవాహనం చేసుకున్న తర్వాత పంచామృతంతో అభిషేకం చేసుకోవాలి. ఒకవేళ విగ్రహాలు లేనట్లయితే పంచామృతం స్నానం సమర్పయామి అని ఉత్తరాయణితో నీళ్లు చూపించి పక్కన ప్లేట్ లో వదిలిపెట్టాలి. అభిషేకం చేసిన విగ్రహాలను ఒక తెల్లని వస్త్రంతో శుభ్రంగా తుడిచిన తర్వాత పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించుకుని మన దగ్గర ఉన్న ఆభరణాలు ఏవైనా సరే వేసుకోవచ్చు. బంగారు ఆభరణాలు అయినా ఏదైనా పర్వాలేదు. పసుపు నీళ్లలో శుద్ధి చేసుకుని అమ్మవారికి ధరించాలి. ఈ ఆభరణాలన్నీ కలశానికి వేసి పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి ఇలా పక్కన ఒక వెదురు బుట్టలో నిండా పువ్వులు పెడితే చాలా ఇష్టం. అభిషేకం చేస్తున్నట్లుగా ఉండే ఏనుగు విగ్రహాలు ఉన్నట్లయితే అమ్మవారి ముందు ఉంచి పూజ చేసుకోవచ్చు. అమ్మవారి కంటే ముందుగా నారాయణుడికి పూజ చేయాలి. అక్షింతలు, పూలతో కానీ నారాయణుడి అష్టోత్తరం చేసుకున్న తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవాలి. అమ్మవారికి ఎర్రని పూలు కానీ సువాసన వచ్చే జాజి పువ్వులు, మల్లె పువ్వులు లేదా ఎర్రని అక్షింతలు వీటిలో ఏదైనా సరే అమ్మవారికి అష్టోత్తరంలో వాడొచ్చు. ఇలా లక్ష్మీనారాయణ అష్టోత్తరం చేసుకున్నాక వ్రతం కల్ప బుక్ లో వస్త్రం సమర్పయామి అని వచ్చినప్పుడు అమ్మవారికి చీర, జాకెట్టు, 2 జతల గాజులు, తాంబూలం, పసుపు, కుంకుమ, దువ్వెన, అద్దము, పౌడరు వీటితో పాటు అలంకారానికి అవసరమైన ఏవైనా సరే మీరు అమ్మవారికి సమర్పించుకోవచ్చు. ఇలా అమ్మవారికి సమర్పించిన చీరను ఇంటికి ఎవరైనా ముత్తైదువును పిలిచి ఆమెను లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ ముత్తైదువుకి చీరను వాయినంగా ఇస్తే చాలా మంచిది. లేదంటే వ్రతం ఆచరించిన వాళ్ళైనా సరే ఈ చీరను ఉంచుకోవచ్చు. అలాగే అమ్మవారికి నైవేద్యంగా 9 రకాలు గాని 5 రకాలైనా గాని ఎన్నైనా సరే నైవేద్యంగా ఆ రోజు ఉదయమే వండి సమర్పించుకోవాలి. అలాగే అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఎన్ని అయినా అందులో పోలికము, క్షీరాన్నము, పులిహోర, బూరెలు తప్పనిసరిగా నైవేద్యంగా ఆ రోజు మాత్రం సమర్పించుకోవాలి. ఇలా పిండి వంటలతో పాటు పళ్ళు, పళ్ళ రసాలు కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ముఖ్యంగా ద్రాక్ష రసం, దానిమ్మ రసం ఈ 2 కూడా అమ్మవారికి నైవేద్యంగా తప్పనిసరిగా సమర్పించాలి. అలాగే శనగలు, వడపప్పు, చలివిడి, బెల్లం పానకం వీటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. పూజలో మనం ఎంతమంది ముత్తైదువులకి వాయనం ఇవ్వాలా అవి ముందే అలాగే వాయనాలను కూడా ఒక ప్లేట్ లో సిద్ధం చేసుకుని పక్కన ఉంచుకోవాలి. వాయనంలో ముఖ్యంగా ఉండవలసినవి జాకెట్ ముక్క లేదా చీర, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, ఆకు, వక్క, అరటిపళ్ళు, శనగలు వీటితో పాటు మీరు విడిగా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ముత్తైదువులకి వాయనంగా సమర్పించుకోవచ్చు. శనగల్ని వాయనంలో ఇవ్వడం వల్ల కొంతమందికి దోషాలు పోతాయని అనుకుంటారు. ఆరోగ్యంలో వచ్చే మార్పుల్లో అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలని వాయనంలో శనగలు ఇస్తారు. ఇలా అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత మంగళహారతిని ఇవ్వాలి. ఈ వ్రతాన్ని ఉపవాసం ఉండి ఆచరించాలి. వ్రతం చేసిన రోజు కూడా ఉపవాసం ఉండాలి. అంటే 1 పూట భోజనం చేసుకోవాలి. ఉదయం రాత్రికి టిఫిన్ లాంటిదే ఏదైనా తినొచ్చు. వ్రతం చేసిన రోజు మంచం పైన పడుకోకూడదు, నేలపై పడుకోవాలి. ఇలా అమ్మవారి పూజ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఒక ముత్తైదువుకైనా సరే వాయనం ఇచ్చి
లేచి భర్త కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే మనం ఉపవాసం చెల్లించాలి. అప్పుడు భోజనం చేయాలి. మిగిలిన వాయినాలు తర్వాత అయినా సాయంత్రం అయినా ఇవ్వచ్చు. ఇంటికి వచ్చిన ముత్తైదుని కూర్చోబెట్టి కాళ్ళకు పసుపు రాసి గంధము కుంకుమ పెట్టిన తర్వాత ఇస్తినమ్మ వాయనం అని వాయనం సమర్పించుకోవాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.